చూసుకుందాం. ఏ హంబుల్ మ్యాన్, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగితే ఆ వ్యక్తిలో దీనత్వం అనేది ఉంటుంది. చూద్దామా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 verse 11. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని అనే మాట ఉపయోగిస్తున్నాడు. ఇందులో దీన మనసు ఏముంది, హంబుల్నెస్ ఏముంది అని మీరు అనుకుంటున్నారేమో. గుర్తుంచుకోండి, ఇక్కడ పౌలు భక్తుడు ఎవరు అంటే సకల శాస్త్రాల్లో ప్రావీణ్యుడైనటువంటి వ్యక్తి, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి, సమస్తము ఎరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు అనేకమైన అవమానాలు, నిందలు పడ్డ వ్యక్తి, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రకాశాన్ని కన్నులారా చూసిన వ్యక్తి, ఆయన స్వరమును విన్న వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన సంఘములను స్థాపించినటువంటి గొప్ప భక్తుడు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్యులకు సువార్త ప్రకటించి వారిని క్రీస్తు కొరకు సంపాదించినటువంటి ఒక మంచి ఆత్మల సంపాదకుడు ఎవరంటే పౌలు భక్తుడు. అటువంటి పౌలు భక్తుడు చెరసాల్లో నుంచి రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. ఆ రోమా సంఘం ఎవరో తెలుసా? పౌలు భక్తుడు స్థాపించినటువంటి సంఘం. వారికి సువార్త చెప్పి పాపంలోను చీకట్లోను అన్యులుగా విగ్రహారాధనలో ఉంటే యేసు నిజమైన దేవుడని పౌలు భక్తుడే వారికి చెప్పి దాన్ని రుజువు చేసి అనేకమైన అద్భుత కార్యాలు చేసి అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు ఆ సంఘానికి పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు అంటే, నేను మీ దగ్గరికి వస్తే ఒకరి విశ్వాసం వలన ఒకరు ఆదరణ పొందుకోవాలని నేను మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అది తగ్గింపు కదా? ఇంత పెద్ద సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి అంటున్నాడు, తన ద్వారా రక్షణ పొందినటువంటి పిల్ల బచ్చాలు అంటారు చూసారా, మనమైతే అలాగే అంటాం. అలాంటి వాళ్ళతో ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గర రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఒకరి విశ్వాసం వలన ఒకరు మనము ఆదరణ పొందుకోవాలని. అంటే ఏమంటున్నంటే, మీరు ఏమైనా చెప్తే దానివల్ల నేను ఆదరణ పొందుకుంటాను. ఎవరితో అంటున్నాడు? తాను స్థాపించిన సంఘంలో ఉండే చిన్న చిన్న వారితో అంటున్నాడు, మీరు ఏమైనా చెప్తే ఆ విశ్వాసం వల్ల నేను ఆదరణ పొందాలని, నేను కొన్ని చెప్తాను, దానివల్ల మీరు ఆదరణ పొందాలని నేను కోరుకుంటున్నానని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇటువంటి సేవకులుగా, ఇటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నవారు ఎవరైనా అలా చేయగలరా? ఒక రోజున ఒక సేవకుల దగ్గర మేమందరూ ఒక మీటింగ్లో నించున్నాము. చాలామంది సేవకులు వచ్చి వాళ్ళందరూ మాతో ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో నాకు పక్కనే ఇంకొక సేవకుడు ఉన్నాడు. వాళ్ళ సంఘంలో సుమారుగా ఒక 2000 మంది వరకు ఉంటారు. అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఒక చిన్న సేవకుడు. ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు వందనాలండి అని పక్కన ఆయనతో మాట్లాడుతూ, నాది చిన్న సంఘం అండి, 15 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను, 10 మంది వస్తారండి నా సంఘానికి. ఎందుకో కానీ అయ్యగారు మీకోసం ప్రార్థన చేయాలనిపించింది అయ్యగారు, మీకోసం నేను ప్రార్థన చేయనా అని అంటే, ఆ వ్యక్తి నాకు అసలు చూసి, 10 మందిని కూడా పోగేసుకోలేనోడు 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, నా చర్చిలో 2000 మంది ఉన్నారు, నా కోసం ప్రార్థన చేస్తాడండి చూడండి బ్రదర్ అని అంటున్నాడు. తప్పేంటి అంటే, నీ కోసం ప్రార్థన చేయాలంటే ఒక స్థాయి, ఒక లెవెల్ ఉండాలా, ఒక డిగ్రీ చేసి ఉండాలా. వాళ్ళకి కూడా కనీసం ఒక 2000 మంది సభ్యులు ఉంటేనే నీ గురించి వాళ్ళు ప్రార్థన చేయడానికే అర్హులవుతారా? నాకైతే చాలా బాధ అనిపించింది అంటూ అతను ఏమన్నాడంటే, ఇంటికి వెళ్ళిచే అని అంటున్నాడు అన్నమాట. అయ్యగారు ఇక్కడ చిన్న ప్రార్థన చేయాలని అనిపిస్తుందండి అని అంటుండే, ఇంటికి వెళ్ళిచే అని అంటున్నాడు. 10 మంది అని చెప్పి తక్కువ అంటున్నాడు. గుర్తుంచుకోండి, 10,000 మంది ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి పెద్ద కాపరి కాదు, 10 మంది ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి చిన్న కాపరి కూడా కాదు. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన పరిధిలో 10 మందే కావచ్చు, పరలోకం వెళ్తే ఆ వ్యక్తికి ఇంకా గొప్ప బహుమతి కూడా రావచ్చు. అందుకోసమనే ఎప్పుడు ఆ తగ్గింపు అనేది పౌలు భక్తుడిలో ఉంది. అతను అంటున్నాడు, తాను స్థాపించిన సంఘంలో రక్షణ పొందిన విశ్వాసంతో మనం ఒకరితో ఒకరు మాట్లాడు, మీ విశ్వాసం వలన నేను ఆదరణ పొందాలనుకుంటున్నాను, నా విశ్వాసం వలన మీరు ఆదరణ పొందాలనుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. అటువంటి తగ్గింపు అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు ఎదిగిన క్రైస్తవులు, పరిపక్వత చెందిన క్రైస్తవులు అని తెలుసుకోవాలి. మనం అనుకుంటాం కొన్నిసార్లు కొంతమంది చిన్నవారు అని చెప్పి, ఒక్కొక్కసారి వాళ్ళు చల్లగా ఉండు నాయనా అని అంటారు చూసారా, అది కూడా మనకి ఎంతో ఆశీర్వాదం. అటువంటి మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను 1996 సంవత్సరంలో ఏవియన్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ సీజన్లో అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడిని. సో అప్పుడు నాకు ఒక 18 సంవత్సరాలు ఉంటాయి.
సో అక్కడ వాక్యం చెప్తూ ఉంటే అక్కడికి ఒక బామ్మ, నడుము వంగిపోయిన బామ్మ ఎప్పుడు అక్కడికి ప్రార్థనకు వస్తూ ఉండేది. ఎంతో ఆసక్తితో అక్కడికి వస్తాను. ఒక రోజున ఆమె వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళిపోతుందన్నమాట. సో చాలా దూరం ఊరు తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా కూతురు దగ్గర ఉంది, ఇప్పుడు కొడుకు దగ్గరికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది. ఆ రోజున వాక్యం చెప్పేసినాక ఆ బామ్మ వచ్చింది. కంప్లీట్గా నడుము వంగిపోయే ఉంటుంది, ఇలాగే నడుస్తుంది, బాబు బాబు అని ఇలాగే మాట్లాడుతుంది. కానీ ఎప్పుడు ఇలా నించున్నది ఆ బామ్మ దగ్గర చూడలేవు. అలా చాలామంది నడుస్తూ ఉంటారు కదా. సో అలా వంగిపోయిన ఆ వృద్ధురాలు ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏమన్నదంటే, మనోడా, నేను మళ్ళీ నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడు మళ్ళీ నీ వాక్యం వింటానో నాకు తెలీదు, ఉంటానో ఉండనో కూడా నాకు తెలీదు, నీకోసం చిన్న ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను మనోడా, చెయ్యమంటావా అని చెప్పండి. చెయ్యమ్మా అని చెప్పంటే నా చెయ్యి పట్టుకొని నా దగ్గర ఒక ₹2 నోటు పెట్టామేమనిందో తెలుసా, నీకు ఎలాగన్నా కానుకిచ్చి నీకు చిన్న ప్రార్థన చేయాలని నాకు అనిపించింది మనోడా, కానీ నీ కానుక ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందుకని నేను ఇక్కడికి రావడానికి బస్సు మీద వస్తాను, ₹2 అవుతుంది, అందుకని ఆ ₹2 పట్టుకొని నడుచుకుంటా ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చాను. నడుము వంగిపోయిన ఓల్డ్ బామ్మ. ఏవిఎన్ కాలేజ్ అప్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది ఏవిఎన్ కాలేజ్ అప్. ఆ ఓల్డ్ బామ్మ ఆ ₹2 నోటు పట్టుకొని వంగిపోయిన నడుంతో, ఈరోజు నేను బస్సు ఎక్కలేదు మనోడా, ఈ ₹2 నీకు ఇద్దామని, ఈ బస్ టికెట్ డబ్బులు నీకు ఇద్దామని తెచ్చానని చెప్పి ఆ బామ్మ ఏం చేసిందంటే ఆ ₹2 నా చేతుల్లో పెట్టిందండి. కనిపిస్తుందా మీకు? ఇది ఇంత మీద ఏమి రాసిందో మీరు కనిపిస్తుందా? ఒకసారి చూడండి, ఏమని ఉందండి పైన? ఏమనుంది? పేద విధవరాలి గొప్ప కానుక, ఏవిఎన్ కాలేజ్ మా అమ్మగారు అని చెప్పి. డేట్ ఏంటి? 2/2/96. అంటే ఇప్పటికీ 29 సంవత్సరాలైంది. ఆ బామ్మ ఈ ₹2 నా చేతిలో పెట్టి నా గురించి ప్రార్థన చేసింది. ప్రభువా, నేను ఉంటానో ఉండనో తెలియదు ప్రభువా, ముసలిదాన్ని అయిపోయాను, ఇగో నాయన ఈ మనవుని దీవించి ప్రభువా, అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు ప్రభువా, ప్రభువా ఈ మనవుణ్ణి లోకం అంతా తిప్పే ప్రభువా, లోకమంతా వాడేసుకో ప్రభువా, నేను చూస్తానో చూడనో తెలియదు కానీ మనవుణ్ణి వాడుకో ప్రభువా అని ₹2 ఇచ్చింది. నేను ఆ రోజు అన్నాను, బామ్మ ఈ ₹2 నేను ఎప్పుడు ఖర్చు పెట్టను, ఇది నా బైబిల్లోనే దాచుకుంటాను అని చెప్పన్నాను. అప్పుడు 18 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు. నా బైబిల్స్ ఏవి మారినా ఈ ₹2 మరలా కొత్త బైబిల్లో ఇలాగే దాచుకుంటాను. ఆ బామ్మ చెప్పింది ఏంటంటే, నేను ఉంటానో ఉండనో తెలియదు మనోడా, నా వయసు అయిపోయింది అని. ఆ బామ్మ ఈ రోజునైతే చూడలేదు, కానీ నిజంగానే దేవుడు నన్ను లోకమంతా తిప్పడానికి దేవుడు నన్ను పురుకల్పి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒక బీద విధవరాలు ₹2 ఇచ్చిన బామ్మ నిండు మనసుతో నా కొరకు చేసిన ప్రార్థన నన్ను నిజంగా ఈ రోజున ఈ స్థితిలో ఉంచడానికి ఒక కారణం అని నేను నమ్ముతున్నాను. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చూపు చూడకూడదండి. పేదోళ్ళని ఒకలా, పెద్దోళ్ళని ఒకలా ఎప్పుడు చూడకూడదు. అటువంటి సంఘ కాపరి ఎప్పుడు కూడా కాపరి కాదు. అందరిని ఒకేలాగా చిరునవ్వుతో పలకరించగలగాలి కదా. కొంతమంది మనం చూస్తే కొంచెం డీసుకుని అని అంటారు, కొంచెం వస్తే అంటాను. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడండి. పేదోడైనా పెద్దోడైనా ఒక్కసారి నీ సంఘంలో ఉంటే తను నీ చెల్లి, నీ అక్క అని నువ్వు తెలుసుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా వ్యత్యాసాన్ని ప్రదర్శించకూడదు. చిన్నోడు అని నిర్లక్ష్యం చేయకూడదు. ఈమె దగ్గర ఏముంటుందిలే అనుకుంటే ఏలియాకు 3.5 సంవత్సరాలు రొట్టే ఉండేది కాదు. చిన్న చూపు చూడలేదు కాబట్టి అక్కడ దేవుడు 3.5 సంవత్సరాలు ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో 3 విషయాలు. నిజంగా ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి ఎప్పుడు దేవునికి ఏమంటాడు? నన్ను రక్షించినందుకు, నన్ను రక్షించినందుకు, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాడదామా? నీ యేసయ్యా వందనాలయ్యా,
నీ ప్రేమకి వందనాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. మన పిల్లలకి కూడా అదే నేర్పించాలి. థ్యాంక్ యూ అని చెప్పి. మా బ్రదర్ ఇన్ లా దీపు, తన వైఫ్, మా చెల్లి సుజీ, తన పిల్లలకి ఎప్పుడు చూసినా ఎంత హడావుడిగా తినిపించినా సే థ్యాంక్ యూ జీసస్ చెప్పు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఏసే నాకు ఫుడ్ ఇచ్చినందుకు నీకు వందలంటే అప్పుడు పెడుతుంది. నేను ఎంత మురిసిపోతానో. మన పిల్లలకి నేర్పించాలి. తినేటప్పుడు థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో కూడా. రెండోదిగా మనం చూసుకున్నాము గివింగ్. ఎప్పుడు ఇవ్వాలి? మన ధనమైన, మనం కలిగి ఉన్న ఆత్మీయ విలువలైన మన బిడ్డలకి, మన చుట్టూ ఉండే సమాజానికి ఇవ్వాలి. మూడోది ఏ హంబుల్ మ్యాన్, తగ్గింపు మనసు. ఎప్పుడు ఎవరేం చెప్పినా నేర్చుకునే మనసు ఉండాలి. అన్న సిగరెట్ మానే అని అంటే, నేను సిగరెట్ కాల్చినంత వయసు కూడా లేదురా నువ్వు నాకు చెప్తావు అంటే అందులో గొప్పతనం ఏముంది? సో కనుకనే మనకెవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం తగ్గింపుతో దాన్ని తీసుకునే మనసు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రభు బల్లో ప్రవేశిద్దాం. ప్రతి